హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఇన్సూరెన్స్లో క్లాస్ నెంబర్ 2 స్టార్ట్ చేసుకుందాము. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ క్లాసు. అయితే క్లాస్ నెంబర్ 1లో నేను మీకు బేసిక్స్ అన్ని క్లియర్ చేసి ఇచ్చాను మంచి మెమరీ హింట్స్తో. ఐఆర్డిఐ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బాడీ ఎప్పుడు స్థాపన జరిగింది? 1999. అట్ ద సేమ్ టైం మనకి ఫస్ట్ ఓరియంటల్ ఇన్సూరెన్స్, మన ఇండియాలో ఫస్ట్ ఇన్సూరెన్స్ 1818లో స్టార్ట్ అయింది. ఇయర్స్ అన్ని చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ కూడా చెప్పాను నేను మీకు. ఇన్సూరెన్స్ అనే పదమే ఐతో స్టార్ట్ అవుతుంది. ఐని కొద్దిగా నువ్వు అబ్జర్వ్ చేసావు అనుకుంటే 9 లా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, 1999లో కూడా నీకు 9 కనిపిస్తూ ఉంటుంది. 1818లో కూడా నీకు 9 కనిపిస్తూ ఉంటుంది. ఇలా వేరే వేరే టాపిక్స్లో కూడా మంచి మెమరీ హింట్స్తో నేను ఆల్రెడీ డిస్కస్ చేసి పెట్టాను. క్లాసెస్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అయితే ఈ రోజు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఎగ్జామినర్ క్వశ్చన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ సంబంధించి ఫస్ట్ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇచ్చే ఆస్కారం ఉంది. ఈ రోజు కూడా అలానే మనం మంచి మెమరీ హింట్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. గుడ్ ఫెయిత్ అంటే ఏంటి? ఫెయిత్ అంటే ఏంటి? నమ్మకం. దీన్ని లాటిన్ లాంగ్వేజ్ లో లాటిన్ వర్డ్ ని ఏమంటారంటే యుబెరిమి ఫీడే, ఈ పదమే వాడుతూ ఉంటారు. ఎగ్జామ్లో మీరు డైరెక్ట్ గా యుబెరిమి ఫీడే అనే పదానికి సంబంధించి నీకు అట్మోస్ట్ ఆఫ్ గుడ్ ఫెయిత్ అని చెప్పి అడగాడు ప్రిన్సిపల్ ని. యుబెరిమి ఫీడే అని చెప్పి అడుగుతాడు. ఎలా లింక్ చేసుకుంటారు? ఫెయిత్ అంటే ఏంటి సార్? నమ్మకం. ఓకేనా, నమ్మకం. నువ్వు యూబర్లో కానీ ఓలాలో కానీ ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ పదం యూబెరిమా ఫీడేలో యూబర్ ఉంటుంది. నీకు చూసుకుంటే ఈ యూబర్లో కానీ ఓలాలో కానీ నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు ఆ డ్రైవర్ని నువ్వు నమ్మాలి. నమ్మితేనే ఆ డ్రైవర్ ఆ సీట్లో నువ్వు కూర్చో, ఆ కార్లో కూర్చో, లేదంటే కూర్చోకు. నమ్మకం ఉండాలి ఆ డ్రైవర్ మీద. ఇప్పుడు చూడండి, ఫెయిత్ అనంలోనే మీకు యూబెరిమా ఫీడే సింపుల్ గా లింక్ అవుతుంది కదా. చాలా వర్డ్స్ ఉన్నాయి ఇలాంటివి. ఒక్కొక్క వర్డ్ ని మనం ఇంటర్లింక్ చేసుకుంటా ప్రిన్సిపల్స్ అన్ని నీట్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. స్టార్ట్ చేసే ముందు ఈపీఎఫ్ఓ ఈఓకి సంబంధించి ఇంపార్టెంట్ 70 టాపిక్స్ 2012 నుంచి 2023 వరకు క్రోడీకరించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని నేను మీకు ఒక కోర్సులో తీసుకొని వచ్చి ఇచ్చాను. ఇవన్నీ మెమరీ హింట్స్తో మీకు గుర్తుండేలాగా మర్చిపోవడానికి కష్టపడాలి. ఆ రకంగా కోర్స్ యాప్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఫుల్ లెంత్ కోర్స్ కావాలి అనుకుంటే ప్రతి సబ్జెక్టు, అకౌంట్స్, దాని తర్వాత లేబర్ లాస్, హార్డ్ అయిన లేబర్ లాస్ లాంటి సబ్జెక్టు, ఇండస్ట్రియల్ రిలేషన్ లాంటి సబ్జెక్ట్ని నేను మీకు మంచి మెమరీ హింట్స్తో మంచి స్టోరీ లైన్తో నేను మీకు డిస్కస్ చేసి ఇచ్చాను. మీరు ఎక్కడ వెతికినా మీకు కాన్సెప్ట్ దొరికినా గుర్తు పెట్టుకోవడం ఎలా అనే లాంటి టాపిక్స్ మన దగ్గర యాప్లో కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. బాగా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈసారి నేను ఎలా అయినా ఎగ్జామ్ క్రాక్ చేయాల్సిందే సార్, నా దగ్గర 30 రోజులే టైం ఉంది. మెంటర్షిప్ కోర్సు వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, 9491370061. ఒకసారి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మెంటర్షిప్ ఎలా ఉంటుంది? పొద్దున్న లెగిసినప్పటి నుంచి సాయంత్రం వరకు నేను ఎలా మిమ్మల్ని మెంటర్ చేస్తాను, ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఆ రోజు చదివిన దాని గురించి నేను కాల్ చేసి వైవా అడగటం కానీ, లేదంటే ఎంసీక్యూ ఇవ్వటం కానీ, లేదంటే ఓరల్ క్వశ్చన్స్ పంపించడం కానీ, క్వశ్చన్స్ మీ చేత ప్రిపేర్ చేయటం కానీ, ప్రతిదీ మెంటర్షిప్లో అవైలబుల్గా ఉంటుంది. లేదు సార్ మాకు ప్రిపరేషన్ వచ్చు, మాకు కోర్స్ ఉంటే చాలు అంటే యాప్లో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. 300కు పైగా వీడియోస్తో 3 to 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. హ్యాండ్ రిటన్ మెటీరియల్, దాని తర్వాత టేబులర్ ఫార్మాట్స్, మైండ్ మ్యాప్స్, దాంతోపాటు ప్రింటబుల్ ఫార్మాట్తో కోర్సెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అలానే మనకు సంబంధించి సెబీకి సంబంధించి కానీ, ఆర్బీఐకి సంబంధించి కానీ, ఎస్ఎస్సి, దాని తర్వాత సిహెచ్ఎస్ఎల్, ఇలాంటి ఏ ఎగ్జామ్కి, ఆర్ఆర్బీకి సంబంధించి ప్రతి ఎగ్జామ్కి సంబంధించి మన దగ్గర యాప్లో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. చూడడానికి ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఫస్ట్ టాపిక్. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే ఏదైతే ఇన్సూరెన్స్ సంబంధించి ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవన్నీ 15 పాయింట్స్ మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. మీరు వీడియో మొత్తం విన్న తర్వాత క్విక్ రివిజన్ గా ఈ స్లైడ్ ఉపయోగపడాలి. ఈ ఒక్క స్లైడ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. మీరు వీడియో మొత్తం విన్న తర్వాత ఈ స్లైడ్ ఒక్కటే మీకు ఈ క్లాస్ కి సంబంధించి మొత్తం తెలియాలి. ఓకే, ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి, అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ఏంటి, దాని తర్వాత మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏంటి, దాని తర్వాత మనం చూసుకున్నట్టే నాన్ డిస్క్లోజర్ ఏంటి, అన్ని ప్రతిదీ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాజా ప్రాక్సిమా అంటాము. ఇవన్నీ ప్రతిదీ నేను మీకు క్లియర్గా మంచి ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసి చెప్తాను. ఎక్కడైతే మెమరీ హింట్స్ కావాలో అక్కడే మీకు చెప్తూ వెళ్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ప్రిన్సిపల్. అసలు ప్రిన్సిపల్స్ అంటే ఏంటి సార్? ప్రిన్సిపల్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండి. ఏం లేదు, సెట్ ఆఫ్ రూల్స్. ఈ రూల్స్ ఏం చేస్తాయా అంటే నీ ఇన్సూరర్ ఎవరైతే ఉన్నారో, ఇన్సూరర్ ఎవరు? నీ కంపెనీ ఎవరైతే నీకు నీ ఇన్సూరెన్స్ ఇస్తుందో, పాలసీ అమ్ముతుందో ఆ కంపెనీని ఇన్సూరర్ అంటాము. నువ్వు ఎవరయ్యా? ఇన్సూర్డ్. నీకు సెక్యూరిటీ వచ్చేసింది, నువ్వు ఇన్సూర్ అయిపోయావు. ఓకేనా? సో నిన్ను ఇన్సూర్డ్ అంటారు. ఇన్సూరర్ అంటే ఎవరైతే కంపెనీ ఇస్తారో వాళ్ళు. అయితే నీకు నీ ఇన్సూరర్కి మధ్యలో ఉండాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మీ ఇద్దరి మధ్య ఎలాంటి రూల్స్ ఉండాలి, నీ పాలసీలో ఏమేమి రాసుకోవాలి అనేది ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటాము. ఓకేనా, ప్రిన్సిపల్స్ అంటాము. అందులో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటయ్యా అంటే ఆ ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. ఫెయిత్ అంటే ఏంటి? నమ్మకం.
నమ్మకం లేనిదే జీవితం లేదంటారు కదా. సో ఈ నమ్మకం ఉండాలి నువ్వు ఎవరి మీద, నీ మీద, వాడికి నీ మీద. ఓకే, ఇన్సూరర్ మీద ఇన్సూరర్కి, ఇన్సూర్డ్ మీద ఇన్సూరర్కి. సో ఇలా నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం గురించి మనకి లాటిన్ వర్డ్ని ఏం మాట్లాడటం అంటే యూబర్మి ఫీడే అని చెప్పి అంటాము. గుర్తుపెట్టుకోవడానికి యూబర్ని గుర్తుపెట్టుకో. ఓకే, అయితే ఎలా ఉండాలి మీ ఇద్దరి మధ్య అంటే ఫుల్ హానెస్టీ ఉండాలి. నీ దగ్గర ఏమేమి జబ్బులు ఉన్నాయి, ఏమేమి రోగాలు ఉన్నాయి, లేదా నీ కారుకి సంబంధించి ఏమేమి డ్యామేజెస్ ఉన్నాయి, మొత్తం క్లియర్గా డిస్క్లోజ్ చేసి చెప్పాలి అతనికి. ఎవరైతే ఇన్సూరర్ ఉన్నాడో అతనికి. ఒకవేళ డిస్క్లోజ్ చెయ్యలేదా వాడు నీ మీద కేసు కూడా వేస్తాడు. చూద్దాం, డిస్క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్ కూడా చూద్దాం. ఫస్ట్ అట్మోస్ట్ గుడ్ ఫేట్ అంటే ఏంటి, మీ ఇద్దరి మధ్య మంచి నమ్మకం ఉండాలి. ఓకేనా, బోత్ పార్టీసు, ప్రీ కాంట్రాక్చువల్, దాని తర్వాత పోస్ట్ కాంట్రాక్చువల్ కూడా. అంటే కాంట్రాక్చువల్ అంటే ఎప్పుడైతే నువ్వు సైన్ చేస్తావో నీ పాలసీకి సంబంధించి మీ ఇద్దరి మధ్య ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే నువ్వు రాసుకుంటావో, నీకు ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది, ఒకవేళ నీ కార్ డ్యామేజ్ అయితే ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది, లేదంటే నీకేమన్నా అయితే ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది, ఇవన్నీ నువ్వు ఒక కాంట్రాక్ట్ రూపంలో రాసుకుంటావు కదా. ఈ కాంట్రాక్ట్ రూపంలో రాసుకునేటప్పుడు ప్రీ కాంట్రాక్చువల్ నువ్వు ఎప్పుడైతే వాటితో రాసుకునే ముందే వాటితో డిస్కస్ చేయాలి. ఓకే, పోస్ట్ కాదు, ప్రీపెయిడ్. ఇది ప్రీపెయిడ్ అంటే ప్రీపెయిడ్ అంటే ఏంటి, ప్రీపెయిడ్ సిమ్ అంటే నువ్వు వాడక ముందే, అంటే నీ కాంట్రాక్ట్ అవ్వక ముందే నువ్వు వాడితో మొత్తం డిస్క్లోజ్ చేయాలా. ఎట్ ద సేమ్ టైం వాడు కూడా నీతో క్లియర్గా డిస్కస్ చేయాలి. ఏమైనా డిస్కస్ చేయాలి, కాంట్రాక్ట్లో నీకు వేలు తెగితే ఏమవుతుంది, పోతే ఏమవుతుంది, లేదంటే ఆ ఇన్సూర్డ్ పర్సన్ రాము అనుకుందాము, రాముకి ఏమన్నా అయితే రాము చనిపోతే ఎంత వస్తుంది, రాము కారు డ్యామేజ్ అయితే ఎంత వస్తుంది, ఇవన్నీ క్లియర్గా అతను కూడా చెప్పాలి. ఎన్ని రోజుల్లో వస్తుంది, 10 రోజుల్లో వస్తుందా, 15 రోజుల్లో వస్తుందా, ఆ రోజు రాత్రే వచ్చేస్తుందా, అందులో లోపల క్లాజెస్, సబ్ క్లాజెస్, ఇవన్నీ క్లియర్గా అతను కూడా నీకు డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా. ఇన్సూర్డ్ డ్యూటీస్ ఏంటి, ఏవైతే మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటే ఏం లేదు, ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఏవైతే నీకు హెల్త్ ఎలా ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటుంటే నీ లైఫ్ ఎలా ఉంది, నీ ఏజ్ ఎంత, నా ఏజ్ 60 సార్, 58కి 5,000 అంట ప్రీమియము, 60 ఏజ్కి 8,000 అంట ప్రీమియము. నేను ఒక 2 సంవత్సరాలు నా ఏజ్లో నుంచి నొక్కేస్తాను, ఆధార్లో నా అడ్రస్ చేంజ్ చేయించేస్తాను, ఆధార్లో నా ఏజ్ చేంజ్ చేయించేస్తాను అని చెప్పి నువ్వు డిస్క్లోజ్ చేయకుండా ఉండకూడదు. ఇవన్నీ మెటీరియల్ ఫ్యాక్ట్స్. నీ కార్కి ఏమేమి డ్యామేజెస్ ఉన్నాయి, ఇంజన్ మొత్తం డ్యామేజ్ వచ్చేసింది, బోరుకు వచ్చేసింది, ఇంకో 4 రోజుల్లో కాటా గేయటమే బండి, దాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు ఇన్సూరెన్స్ చేపించేసి 4 రోజుల తర్వాత నా బండి పాడైపోయింది అని చెప్పి నువ్వు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అది చాలా తప్పు. యాజ్ పర్ ఇన్సూరెన్స్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ప్రిన్సిపల్. ఓకేనా. దాని తర్వాత యాక్యురసీకి సంబంధించి, దాని తర్వాత ఆన్ గోయింగ్ డ్యూటీ ఏమేమి జరుగుతున్నాయి, పాలసీకి సంబంధించి ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా, నామినీని ఎవరినైనా మార్చుకోవాలన్నా, లేదంటే ఏది జరిగినా సరే నువ్వు డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా. పాలసీ టైంలో ఇప్పుడు చూడండి, నార్మల్గా 10 సంవత్సరాల పాలసీ తీసుకుంటారు. 10 సంవత్సరాల పాలసీ తీసుకున్నప్పుడు 5 సంవత్సరాల వరకు 5,000 సంవత్సరానికి, 6వ సంవత్సరం నుంచి 7,000 అంటాడు ప్రీమియం. ఎందుకంటే ఫస్ట్ 5 years 5,000 కట్టాలి, 6వ సంవత్సరం నుంచి 7,000 కట్టాలి, 10వ సంవత్సరం వరకు నీ టెన్యూర్ 10 సంవత్సరాలు అని చెప్పి అంటాడు. కానీ నీకు స్టార్టింగ్లో చెప్పడు ఈ మాట, 6వ సంవత్సరం వచ్చినప్పుడు చెప్తాడు. ఎందుకంటే స్టార్టింగ్లో ఎవడైతే నీకు సేల్ చేస్తున్నాడు కదా ఇన్సూరెన్స్, ఆ సేల్ చేసే ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో అతను నిజం చెప్పడు. సో అది తప్పు. యాజ్ పర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫేట్ అలా చెప్పకుండా ఉండకూడదు. దాన్ని ఏమంటారు, దాన్ని ఆన్ గోయింగ్ డ్యూటీస్ అంటారు. ఆన్ గోయింగ్ అంటే ఎప్పుడైతే నీకు దీనికి సంబంధించి ఆన్ గోయింగ్ ప్రీమియం జరుగుతూ ఉంటుందో, పాలసీ టర్మ్ జరుగుతూ ఉంటుందో, 1 నుంచి 10 సంవత్సరాల మధ్య ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ ఆన్ గోయింగ్ టర్మ్స్ అంటారు. ఈ ఆన్ గోయింగ్ టర్మ్స్, ఆన్ గోయింగ్ డ్యూటీస్ క్లియర్గా ముందే చెప్పుకోవాలి ఒకరికొకళ్ళు. ఓకే, హెల్త్ కండిషన్స్, ప్రొవిజన్ క్లెయిమ్స్, దాని తర్వాత ఆక్యుపేషన్ చేంజెస్, ఇవన్నీ క్లియర్గా చెప్పుకోవాలి. రైట్. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాన్ డిస్క్లోజర్, ఒకవేళ నువ్వు డిస్క్లోజ్ చేయకపోతే ఏంటి, ఇన్సూరెన్స్ రైట్ ఏంటంటే ఆ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని వాయిడ్ చేయవచ్చు, నీ పాలసీని తీసేయవచ్చు, రద్దు చేసేయవచ్చు. ఓకే. దాని తర్వాత ఒకవేళ కావాలి అనుకుంటే ఇన్సూరర్కి కొద్దిగా డౌట్ వచ్చింది సార్, డౌట్ వచ్చింది, నీకు 58 ఏళ్ళు కాదు నీకు 65 ఏళ్ళు అని చెప్పి డౌట్ వచ్చింది అతనికి, నీకు కావాలంటే ప్రూఫ్ తీసుకుని రా అని చెప్పి సబ్మిట్ కూడా అడగొచ్చు. ఇది 3 years, 3 సంవత్సరాల లోపల నీ ఇన్సూరెన్స్కి సంబంధించి ఏదైతే టెన్యూర్ ఉంటుందో ఆ టెన్యూర్లో విత్ ఇన్ 3 years నువ్వు అతను ఏం చేయాలయ్యా అంటే తీసుకొని వచ్చి ఆ ప్రూఫ్స్ చూపించాలి. ఓకేనా. దాని తర్వాత ఒకవేళ నువ్వేమన్నా ప్రీమియం కట్టావు అనుకో, ఏమైనా ప్రీమియం కట్టావు, దాని తర్వాత తెలిసింది నీకేమన్నాడు,
నీకేమైనా హెల్త్ బాగాలేకపోయినా నీకు క్లెయిమ్ వస్తుంది అన్నాడు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే డెత్ అవుతేనే క్లెయిమ్ వస్తుంది, హెల్త్ బాగాలేకపోతే క్లెయిమ్ రాదు. ఈ పాలసీ ప్రకారం ఏదైతే నువ్వు పాలసీ తీసుకున్నావో ఆ పాలసీ ప్రకారం డెత్ అయితేనే వస్తుంది, హెల్త్ బాగాలేకపోతే రాదు అని చెప్పి నీకు తెలిసింది. నీ ఫ్రెండో ఎవరో ఒకటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు, ఇలాంటి పాలసీ తీసుకున్నాడు, లేదంటే న్యూస్లోనో ఎక్కడో చూసావు ఈ కంపెనీ ఇలా చేస్తుందని, ఒకటి చెప్పి ఒకటి అమ్ముతుందని. ఆ టైంలో నువ్వు ఏం చేయవచ్చు అంటే ఆ కంపెనీ దగ్గరికి పోయి, ఎవడైతే నీకు ఇన్సూరెన్స్ ఇచ్చాడో వాడి దగ్గరికి పోయి, బాబు నేను కట్టిన ప్రీమియం నాకు ఇచ్చేసాయి, నా ప్రీమియం నాకు రిఫండ్ ఇచ్చేసాయి, మీ కంపెనీ ఇలా చేస్తుందంట, నాకు డౌట్ వచ్చింది, డెత్కి ఇస్తావంట, హెల్త్కి ఇవ్వవంట, కానీ నాకు చెప్పిన మాట అయితే నువ్వు అబద్ధం చెప్పావు. ఓకేనా? సో ఇలా ఇన్సూరెన్స్కి సంబంధించి కావాలంటే నువ్వు కట్టిన ప్రీమియం మొత్తం రిఫండ్ తీసుకోవచ్చు. రైట్? అది నెక్స్ట్ క్లెయిమ్ రిజెక్ట్ కూడా చేస్తాడు. ఇప్పటివరకు నువ్వేం చూసావు? నీ ఇన్సూరెన్స్కి సంబంధించి ఆ కంపెనీతో నువ్వేం చేయగలవు? కంపెనీ అబద్ధం చెప్తే, అట్మోస్ట్ గుడ్ ఫేట్ ఆ ప్రిన్సిపల్ని ఒబే చేయకుండా కంపెనీ అబద్ధం చెప్తే ఏం చేయొచ్చు అనేది చూసావు. ఇప్పుడేం చూద్దాము, బిజినెస్ ఎవరైతే ఆ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాడికి నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు ఏజ్ నొక్కేసావు. ఇలాంటివి ఏమైనా జరిగితే ఏం చేద్దాము? ఇన్వెస్టిగేట్ చేస్తుంది కంపెనీ, దాని తర్వాత డిస్కవరీ చేస్తుంది, నాన్ డిస్కవరీ అసలు ఏం జరిగింది, క్లెయిమ్ ప్రాసెస్ చేయాలా లేదా అని. నీ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది. ఒకవేళ నువ్వు చెప్పింది తప్పని అర్థమైతే కావాలంటే పాలసీ హోల్డర్ ప్రొటెక్షన్కి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే లీగల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, లీగల్ యాక్షన్. థర్డ్ పాయింట్ ఏంటి? లీగల్ యాక్షన్ కూడా, నీ మీద లీగల్ యాక్షన్ కూడా చేసి నువ్వు గతంలో ఏమైనా క్లెయిమ్స్ తీసుకున్నావు అనుకో, దాన్ని కూడా తిరిగి కట్టమ్మా తమ్ముడు అని చెప్పి అడగొచ్చు. అర్థమైందా? అంటే ఇప్పుడు చూడండి, 1 నుంచి 10 ఏళ్ల వరకు నువ్వు ఇన్సూరెన్స్ అని చెప్పి అనుకున్నావు, ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు కడుతున్నావు, ప్రతి సంవత్సరం 10,000 కడుతున్నావు, నీకు హార్ట్ ఇష్యూ ఏం లేదు అని చెప్పి నువ్వు అన్నావు. కానీ తీసుకున్న 2వ సంవత్సరం నీకు హార్ట్ ఇష్యూ వచ్చింది. ఓకేనా? రాముకి హార్ట్ ఇష్యూ వచ్చింది. ఓకే, రాముకి హార్ట్ ఇష్యూ వస్తే 2వ సంవత్సరమే పోన్లే పాపం అని చెప్పి కంపెనీ ఏం చేసిందయ్యా అంటే ఒక 2 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించింది హార్ట్కి సంబంధించి. దాని తర్వాత 3వ సంవత్సరం కూడా హార్ట్ ఇష్యూ వచ్చింది. ఏంటి వీడికి మాట్లాడితే హార్ట్ ఇష్యూ వస్తూ ఉంది, లోపల ఏదైనా ప్రాబ్లం ఉంది, అసలు కరెక్ట్గా చూపిద్దాం అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే నీకు చిన్నప్పుడే నీ హాల్లో రాముకి సంబంధించి హార్ట్లో చిన్న బెజ్జం ఉందంట. ఓకే, రాముకి హోల్ ఉందంట. సో దానివల్ల అతనికి మాట్లాడితే హార్ట్ డిసీజ్ రిపీటెడ్గా వస్తూ ఉంది. ఇది నువ్వు డిస్క్లోజ్ చేయలేదు. సో ఇప్పుడు నువ్వు లాస్ట్ సెకండ్ ఇయర్లోనే క్లెయిమ్ చేసిన 2 లక్షల రూపాయలు కూడా తిరిగి కట్టాలి. ప్రీవియస్గా కట్టిన ఫండ్స్ కూడా క్లెయిమ్ చేయగలదు నీ కంపెనీ కావాలనుకుంటే. ఓకేనా? సో ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి ఇన్సూరెన్స్కి క్లియర్గా నువ్వేమేమి తీసుకుంటున్నావు అనేది క్లియర్గా చెప్పేసేయాలి. ఓకే, ఇవన్నీ సింపుల్ వర్డ్స్, మాటల్లోనే మనకు అర్థమైపోవాలి, ఇక్కడెక్కడ కోడింగ్ అనకండి, బాగోదు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే అట్మోస్ట్ గుడ్ ఫేట్ చూసుకున్నాం సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటయ్యా అంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఎక్స్పెక్టేషన్స్, ఇంట్రెస్ట్. దేని మీద ఇంట్రెస్ట్ ఉంది సార్? నాకు కార్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంది, నాకు బంగ్లా కొనాలి, ఇలాంటి బంగ్లా ఒకటి వేసుకోవాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, నీ ఇంట్రెస్ట్ ఇక్కడ నీకు కావాల్సిన నీ డ్రీమ్ ఇంట్రెస్ట్లు అడగట్లా. ఇన్సూరెన్స్కి సంబంధించి నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఆ ఇన్సూరెన్స్కి సంబంధించి? అంటే నీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండాలంటే భూమి మీద ఉండాలి, ఆకాశంలో ఉండకూడదు. ఓకేనా? సంపాదించిందేమో 10,000, నీ ఆశలేమో 1,00,000 రూపాయలు, అలా ఉండకూడదు. ఇన్సూరెన్స్లో కూడా నీ బండి వాల్యూ 40,000 రూపాయలు చేస్తూ ఉంటే నువ్వు నీ బండికి సరిపడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అంటే ఒక 30,000, 35,000 లేదా 100% వాల్యూ 40,000కే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అంటే ఏంటి? నువ్వు వెళ్ళి సార్ నా బండి ఇదిగోండి, ఈ బండి మంచి బండి, నాకు ఒక 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వండి, 10 లక్షలది ఇన్సూరెన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగావు. అతను ఏం చేశాడు? కొద్దిగా అతను కరెక్ట్గా లేడు, ఆ టైంలో ఏదో తాగున్నాడో లేదంటే మామూలుగా ఉన్నాడో అనుకుందాం, ఎగ్జాంపుల్. ఫోన్లో అని చెప్పి 10 లక్షలు ఇన్సూరెన్స్ చేశాడు. 2వ రోజే పోయి నీ బండి ఏదో చెట్టుకో ఏదో బండికో ఏదో దానికి గుద్దేసి, బాబు నా బండి పాడైపోయింది, నా బండికి 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చేసాయని చెప్పి అడగకూడదు. నువ్వు ఇన్సూరెన్స్ తీసుకున్నావు 10 లక్షలది, కానీ నీ బండి వాల్యూ ఎంత? 40,000 కదా. ఆ 40,000కి సంబంధించి నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోవాలి తప్ప 10 లక్షలకి ఇన్సూరెన్స్ తీసుకోకూడదు, వెళ్ళి 10 లక్షలు క్లెయిమ్ చేసుకోకూడదు. తప్పది. యాజ్ పర్ ఇన్సూరెన్స్ నీ ఇంట్రెస్ట్ నీకు ఎంత ఉందో దాని మీదే అడగాలి. ఓకేనా? నువ్వు రోజువారీ కూలీ పని చేసుకుంటున్నావు, 1,00,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకున్నావు, వెళ్ళి రోజుకి
నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నాడు, లేదంటే 2 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకున్నాను నీ శాలరీ. అతను ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఎవరిది కరెక్ట్గా ఉంది? రోజుకు ₹100 సంపాదించేవాడు రోజుకి నెలకి చూసుకున్నాం అనుకుంటే 3,000 సంపాదిస్తాడు. ఎగ్జాంపుల్ అనుకుందాం, ₹3,000 నెలకి సంపాదిస్తున్నాడు రోజుకి. మరీ తక్కువ చెబుతున్నారు సార్. సరే, రోజుకు 300 సంపాదిస్తున్నాడు, నెలకి 9,000 సంపాదిస్తున్నాడు. ఒకతను ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. 2 లక్షలు నెలకు సంపాదిస్తున్నాడు, అతను వెళ్ళి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఎవరి ఇంట్రెస్ట్ కరెక్ట్గా ఉంది? ఇతని ఇంట్రెస్టే కరెక్ట్గా ఉంది. ఒకవేళ ఇతను చనిపోయాడు అనుకోండి, ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకోవడం కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే 2 లక్షలు సంపాదిస్తున్నాడు కదా, తనకు సంబంధించి తన ఫ్యామిలీ అదంతా 2 లక్షలకి అలవాటు పడిపోయి ఉన్నారు. సో వాళ్ళ జీవితం మొత్తం వీళ్ళేముంది, మంచి కారపొడి వేసుకొని అయినా తినేస్తారన్నాం. వీళ్ళకి అది రాదు. ఓకేనా? నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి, ఎంత ఆశ ఉండాలి అనేది ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. అర్థమైందా? సో ఇది నార్మల్గా మనం మోట్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే. ఇప్పుడు మనం క్లియర్గా ప్రాపర్టీ ఇన్సూరెన్స్, ఒకసారి ఈ ఫెయిట్ ప్రకారం ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి. ఇప్పుడు ఓనర్ ఉన్నాడు ఒకతను, ఓనర్కి సంబంధించి తన ఇల్లు ఉంది. అతను ఆ ఇంటికి సంబంధించి 10 కోట్లు అనుకోండి, 10 కోట్ల ఇల్లు అనుకుందాము, 10 కోట్ల ఇల్లు. నువ్వు ఈ 10 కోట్ల ఇల్లు ఏదైతే ఉందో, ఈ 10 కోట్ల ఇల్లుకి యాజ్ ఏ ఓనర్గా నీ ఇంటి మీద ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు? 10 కోట్ల వరకు ఇన్సూరెన్స్, వాల్యూ గల ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. లేదు, ఏదైనా మార్టిగేజ్ అతను ఉన్నాడు. మార్టిగేజ్ అంటే ఎవడో ఒకడు నీకు అప్పిచ్చాడు అనుకుందాము, అప్పిచ్చాడు. సో ఇతను కూడా ఎంతకి ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, ఎంతకి పాలసీ తీసుకోవచ్చు? ఆ బిల్డింగ్ మీద, ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ మీద ఎంతకి పాలసీ తీసుకోవచ్చు అయ్యా అంటే 10 లక్షలకి పాలసీ తీసుకోవచ్చు. టెనెంట్ ఉన్నాడు, అద్దె కొంటున్నాడు ఆ బిల్డింగ్లో వచ్చి, అతను ఎంతకి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు పాలసీ? అతను వెళ్ళి 10 కోట్లకి ఇన్సూరెన్స్ ఇస్తానంటే తప్పు. అతను ఈ ఇంటి మీదగా ఎంత పాలసీ తీసుకోవచ్చు అంటే, ఆ ఇంట్లో ఏదైనా రిపేర్లు వచ్చినాయి, లేదంటే ఆ ఇంటికి ఇంప్రూవ్ చేయాలి, ఏదైనా పెయింట్లు గట్ల వేయాలి, ఇలాంటి వాటికి పెయింట్లు పోయినాయి, పెయింట్ల మీద ఇంట్రెస్ట్ ఇన్సూరెన్సు. లేదంటే నీకు సంబంధించి ఏదైనా పాడైపోయింది, గోడ పడిపోయింది, ఆ గోడల మీద పాలసీ ఇన్సూరెన్సు, ఇలా తీసుకోవచ్చు. ఇలాంటివి కూడా ఇన్సూరెన్స్ ఉంటాయంటే ఉంటాయి. అదర్ కంట్రీస్లో ఉంటాయి, ఇండియాలో ఉండలేండి, తక్కువ. అదర్ కంట్రీస్లో ఇళ్ళ మీద కూడా ఉంటాయి. ఈ టెనెంట్ అనే అతను వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఆ ఇంటి మీద. ఎందుకంటే ఇప్పుడు టెనెంట్ కదా, ఇతను రోజుకి ఎంత సంపాదిస్తాడు? ఒక $500 ఒక $100 సంపాదిస్తున్నాడు రోజుకి. నెలకి ఎంత అయిపోయింది? $3,000 అయిపోయింది. కానీ ఆ ఇంట్లో ఒక గోడ పెచ్చు లెగిసింది. ఆ ఇంటి ఓనర్ ఏమంటాడు? నువ్వు గోడ మొత్తం మళ్ళీ పెయింట్ అయిపోయాలి, ఇల్లు మొత్తం పెయింట్ అయిపోయాలంటాడు. ఇల్లు మొత్తం పెయింట్ అయిపోయడానికి $5,000 అయిపోతాయి. అతను నెల జీతం కాక ఇంకో నెల జీతం కూడా పెట్టాలి. అంటే ఏంటి? అతనికి బాగా లాస్ అయిపోతా ఉంది. సో అందుకని ఈ గోడ మీద, ఆ పెయింట్ మీద కూడా అతను ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, ఉన్నాయి. ఎనీవేస్, మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, అంటే ఆ ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, టెనెంట్ అనే అతను ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అంటే, ఆ ఇంటిని ఫిక్స్ చేయగల ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, 10 కోట్ల ఇన్సూరెన్స్ కాదు. ఓకే. సో దాని తర్వాత బెయిల్కి సంబంధించి కూడా ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఆ కస్టడీకి సంబంధించి లయబిలిటీ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి చూసుకున్నాను అనుకుంటే, తన లైఫ్కి సంబంధించి ఎంత వాల్యూ చేస్తాడో అతనికి సంబంధించి ఒక 50 ఏళ్ళు ఉన్నాడంటే అతను బ్రతికి, అతనికి 30 ఏళ్ళు అంటే నెక్స్ట్ 20 సంవత్సరాలు బతుకుతాడన్న ఆ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనుకుందాం. ఎగ్జాంపుల్, రాము అనే అతను ఇంకో 20 సంవత్సరాలు బతుకుతాడు. 20 సంవత్సరాలు ఇంటూ నెలకి ఎంత సంపాదిస్తున్నాడు? 12 నెలలు అనుకున్నాం అనుకోండి, 240 నెలలు ఇతను జీవిస్తాడు. నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనుకుందాము. సో 240 లక్షల రూపాయల దాకా ఇతను ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఓకే, దగ్గర 2 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అర్థమైంది కదా? సో ఇలా తన లైఫ్కి ఎంత వాల్యూ చేయగలదో అంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది అన్లిమిటెడ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. సో మన నార్మల్ లాంగ్వేజ్లో అన్లిమిటెడ్. ఓన్ లైఫ్కి ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవచ్చు అంటే అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. స్పౌస్కి సంబంధించి భర్త మీద ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అంటే అతను కూడా అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. చిల్డ్రన్స్, వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి మైనర్ చిల్డ్రన్స్ మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి కూడా, ఒకవేళ ఆ పార్ట్నర్ చనిపోతే ఎంత లాస్ అవుతుంది ఆ బిజినెస్కి అనే దాని మీద ఫినాన్షియల్ లాస్ని క్యాలిక్యులేట్ చేసుకొని బిజినెస్ మనకి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ చూసుకుందాం. ఇదంతా ఇన్సూరెన్స్ సంబంధించి, ఇంట్రెస్ట్కి సంబంధించి మనకి డెఫినేషన్ మనం మాట్లాడుకున్నాం కదా, లీగల్ ఇంట్రెస్ట్. దాని తర్వాత డెఫినేషన్కి సంబంధించి పెక్యూనరీ రిలేషన్షిప్ విత్ సబ్జెక్ట్ మ్యాటర్. ఆ సబ్జెక్ట్కి సంబంధించి మనం క్లియర్గా ఎస్టిమేట్ చేసుకొని అప్పుడే మన ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? ఇంట్రెస్ట్ అంటే వడ్డీ కాదు ఇక్కడ. ఇంట్రెస్ట్ అంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఎంత తీసుకోవచ్చు అనేది. ఓకే, లీగల్గా కూడా క్లియర్గా ప్రూవ్ అయినవి ఉండాలి. నాది 40 లక్షల బండి అండి, 40 లక్షల కారు,
దీనికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకుంటానంటే లీగల్గా ఆ బండి వాల్యూ ఎంత, బండి వాల్యూ ఉంటుంది, మీ ఆర్సీ బుక్లో చూడండి బండి వాల్యూ ఉంటుంది. అలా లీగల్గా కూడా క్లియర్గా ఉండాలి. అప్పుడే దానికి సంబంధించి మనం ఏమంటాం అంటే వెహికల్ వాల్యూ అంటాము, వెహికల్ వాల్యూ. ఓకే, వెహికల్ వాల్యూ ఎంత చేస్తుందో అంతే చూసుకోవాలి. ఓకే, దాని తర్వాత దీనికి సంబంధించి లీగల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫ్యాక్చువల్ మొత్తం డిస్క్లోజ్ చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, లీగల్ రికగ్నిషన్ ఉండాలి. ఇవే దాని గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఓకే, దాని తర్వాత కీ పర్సన్ ఎవరైనా చనిపోతే మనకు సంబంధించి కీ పర్సన్ అంటే ఎవరు? కీ పర్సన్ అంటే ఇప్పుడు బిజినెస్ ఉందండి, ఈ బిజినెస్ చేస్తున్నాను చూసుకున్నాం అనుకుంటే అందులో సిఇఓనో లేదంటే మేనేజింగ్ డైరెక్టరో లేదంటే మేనేజరో ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు కీ పర్సన్స్. వీళ్ళు పోతే, వీళ్ళు డెత్ అయితే ఆ బిజినెస్కి చాలా లాస్ జరుగుతుంది. కొంతమంది ఫేస్ వాల్యూని బట్టి కూడా మనకి బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. అవునా? ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకుంటే మనకి టాటా ఉంది, పెద్ద ఆయన ఫేస్ వాల్యూ చూసి బిజినెస్ బాగా రన్ అవుతూ ఉంటుంది, ఆయన చేసే మంచి పనులు, ఆయన ఫేస్ వాల్యూ. ఓకే, సో మనం చూసుకున్నాం అనుకుంటే అలాంటి వాళ్ళు ఏమైనా జరిగితే, ప్రమాదం ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు పోతే కూడా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. కీ పర్సన్ ఇన్సూరెన్స్ అంటారు. ఓకేనా? చిన్నపాటి వాళ్ళు కాదు, ఆ టీ కాఫీ అందిస్తూ ఉంటారు, వాళ్ళ మీద ఇన్సూరెన్స్ చూసుకుంటాను ఆఫీస్లో అంటే కుదరదు. చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉన్నారు, కాల్ సెంటర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ మీద ఇన్సూరెన్స్ తీసుకుంటానంటే కుదరదు. కీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సిఇఓ కానీ, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కానీ, స్టార్ సేల్స్ మ్యాన్ కానీ, ఇలాంటి వాళ్ళు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి కాజ్ ఆఫ్ ప్రాక్సిమా. దీనికి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే ప్రాక్సిమా అనే పదం ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏంటిది? ఈ ప్రిన్సిపల్ ఏం చెబుతుందంటే ప్రాక్సిమా, అప్రాక్సిమేట్లీ అంటాం కదా, అప్రాక్సిమేట్లీ అని చెప్పే పదం గుర్తుందా మీకు? అప్రాక్సిమేట్లీ అంటే ఏంటి? దగ్గరగా. అవునా? దగ్గరగా అప్రాక్సిమేట్లీ సేమ్. మీ ఇద్దరు కనిపించడానికి సేమ్ ఉంటారు, అప్రాక్సిమేట్లీ సేమ్ టు సేమ్ కనిపిస్తూ ఉంటారు అంటాం కదా. సో ప్రాక్సిమేట్ కాజ్ అంటే ఏంటంటే నువ్వు ఏదైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయబోతున్నావో ఆ కాజ్ ఉంటుంది కదా, ఆ కాజు నువ్వు నీ కాంట్రాక్ట్లో డిస్క్లోజ్ చేసిన కాజే ఉండాలి. అర్థం కాలేదా? నాకు తెలుసు అర్థం కాదని, చెప్తా వినండి. ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు మీరు ఒక షిప్లో వెళ్తున్నారు, మీరు సముద్రం మధ్యలో వెళ్తున్నారు అనుకుందాము. ఓకే, సముద్రం మధ్యలో వెళ్తున్నప్పుడు ఆ షిప్లో ఏమున్నాయి అంటే ఒక వీట్ బస్తాలు ఉన్నాయి అనుకుందాము, గోధుమ బస్తాలో లేదంటే వరి బస్తాలో ఏదో ఒకటి, ఈ బస్తాలు ఉన్నాయి. సో నువ్వు సముద్రంలో వెళ్తూ మెరీన్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు. మెరీన్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? మెరీన్ ఇన్సూరెన్స్ అంటే సముద్రంలో ఈ షిప్ ఏదైతే ఉందో అది మునిగి సముద్రపు నీటి వల్ల నీ వీటి, నీ గోధుమలు, నీ బియ్యం ఏమైనా పాడైతే ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. నీ వీటి వాల్యూ ఎంత సార్ అని చెప్పి అనుకుంటే ఒక 20 కోట్ల రూపాయలు అని చెప్పి అనుకుందాము. బోటు సింక్ అయ్యి నీకు ఈ వీటు పాడైంది అని అనుకుంటే అప్పుడు నీకు 20 కోట్ల రూపాయలు నువ్వు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రీమియం కట్టేసావు కాబట్టి నువ్వు ఆల్రెడీ నీ వీటి మీద. అయితే ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే ఎలుకలు ఉన్నాయి, ఆ బోట్లో ఎలుకలు ఉన్నాయి. ఎలుకలు లోపల దూరిపోయి ఆ గోధుమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొరికేసి మొత్తం చిందరవందర చేసి మొత్తం నష్టం చేసేసినాయి అనుకుందాము. ఇక్కడ ఇప్పుడు నీకు నష్టం అయితే జరిగింది కదా, నీ వీటు మొత్తం పోయింది, నీ వీటు మొత్తం ఎలుకలు కొట్టేసి పోయింది. కానీ అది షిప్లోనే ఉంది, సముద్రంలో ట్రావెల్ అవుతా ఉన్నావు. అయితే ఇలాంటి కేసులో ఒక్కసారి నువ్వు అబ్జర్వ్ చేసుకున్నావు అనుకుంటే ఈ వీటు నీకు నష్టం జరగడానికి నువ్వు వెళ్ళి నా 20 కోట్లు నాకు ఇచ్చేయి, మెరీన్ ఇన్సూరెన్స్ తీసుకున్నా అంటే వాడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు సార్ అంటే నీ కాంట్రాక్ట్లో ఈ గోధుమలు దేంతో నష్టం జరగాలి అంటే బోటు సింక్ అవ్వటం కానీ లేదంటే సీ వాటర్ వల్ల నీకు నష్టం జరగాలి. ఎలుకలు కొట్టేసినాయి, ఎవడో అక్కడ ఉన్న లేబర్స్ తినేశారు, ఇలాంటివి కాదు కబుర్లు చెప్పాల్సింది. ఓకేనా? సీ వాటర్ వల్ల నీకు నష్టం జరిగితే దాన్ని ఏమంటారు సార్? కాజ్ ఏదైతే నువ్వు మెన్షన్ చేసావో నీ కాంట్రాక్ట్లో ఆ కాజే అయి ఉండాలి. ఏది పడితే అది కాజ్ అవుతే కుదరదు. దగ్గరగా ఉండాలి. ఒకవేళ ఉంటే దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఏవైతే బోట్ ఏదైతే ఉందో ఆ బోటుకి ఎలుకలు బెజ్జం పెట్టినాయి. ఎలుకలు బోటుకి బెజ్జం పెట్టినాయి, వీటికి కాదు, బోటుకి బెజ్జం పెట్టినాయి. బోటుకి బెజ్జం పెట్టడం వల్ల బోటు మునిగిపోయింది, దానివల్ల నీ వీటు పాడైపోయింది. దగ్గరగానే ఉంది, రీజన్ ఎలుకలే, కాకపోతే నీ వీటు మునిగిపోయింది అయితే సీ వాటర్ వల్ల కదా.
దగ్గరగా ఉన్న రీజను, దారిలో అలల్లో వెళ్తూ వెళ్తూ షిప్ మునిగిపోయినా డైరెక్ట్ రీజన్ ఇది, డైరెక్ట్ రీజన్. ఒకవేళ దారిలో వెళ్తూ వెళ్తూ ఎలుకలు కొట్టేసి నీ బోటు మునిగిపోయినా ప్రాక్సిమేట్ కాజ్ ఇది. అర్థమైందా? నేను బండి మీద వెళ్తున్నాను సార్, కార్లో వెళ్తున్నాను, నేను కార్లో వెళ్తున్నాను, మంచి కారు డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాను, హార్ట్ అటాక్ వచ్చింది. రాము అనే వ్యక్తి కార్ డ్రైవ్ చేస్తుంటే హార్ట్ అటాక్ వచ్చింది, అతను చనిపోయాడు. ఈ బండి వెళ్ళి వేరే బండికి కూడా గుద్దుకుంది. ఒక్కసారిగా వెళ్ళి అతను హార్ట్ అటాక్ వచ్చింది కదా, వేరే బండికి కూడా గుద్దుకుంది, యాక్సిడెంట్ కూడా అయింది. ఇక్కడ కాజ్ ఏంటయ్యా అంటే హార్ట్ అటాక్. నువ్వు వెళ్ళి నీ మోటార్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేస్తే రాదు, నువ్వు వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి. ఓకే, రాము వాళ్ళ సన్ ఎవడైతే ఉంటాడో వాడు వెళ్ళి మోటార్ ఇన్సూరెన్స్ ఉన్న కార్ పాడైపోయింది అని అడిగితే కుదరదు. దీనికి కాజ్ ఏంటి అంటే హెల్త్ కాజు, హెల్త్ వాడి దగ్గరికి వెళ్ళాలి. అదే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ కాజ్ ఆఫ్ ప్రాక్టిమా చెబుతా ఉంది. ఓకేనా, నియరెస్ట్ కాజ్ ఉండాలి, నియరెస్ట్ కాజ్. ఓకే, నియరెస్ట్ కాజ్, ఎఫిషియంట్ కాజ్ ఉండాలి, లీగల్ టెస్టింగ్ ఉండాలి దానికి. ఓకే, మల్టిపుల్ క్లాజెస్ ఉంటే ఫస్ట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటారు. ఓకేనా, అర్థమైంది కదా? దానికి ఎగ్జాంపుల్గా నేను మీకు ఇచ్చాను. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏం చెబుతుందయ్యా అంటే ప్రిన్సిపల్ ఆఫ్ సబ్రోగేషన్. క్లాస్ నచ్చుతూ ఉందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటే నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. ఓకేనా, ఎస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ సబ్రిగేషన్. సబ్రిగేషన్ అంటే ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు నీ కారు ఉంది సార్, నీ కారు ఉంది, ఈ కారుకి సంబంధించి నేను ఇన్సూరెన్స్ ఒక 10 లక్షల రూపాయలు చేయించుకున్నాను. కారే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈజీగా అర్థమవుతుంది, బైక్ గురించి ఇవన్నీ చిన్న చిన్న మాట్లాడుకుంటా. ఓకే, కారు ఉంది, కారులో 10 లక్షల రూపాయలు నేను ఇన్సూరెన్స్ చేయించాను. అయితే ఈ 10 లక్షల రూపాయలు ఏవైతే ఇన్సూరెన్స్ చేయించానో నా కారు వేరే అతనికి వెళ్ళి గుద్దేశాను. రాము అనే వ్యక్తి శ్యామ్ అనే వ్యక్తికి వెళ్ళి గుద్దాడు, కారు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. ఇతనిది లారీకి వెళ్ళి గుద్దాడు, కారు నుజ్జు నుజ్జు అయిపోయింది. ఈ కారు ఇంక ఎందుకు పనికొస్తుందంటే స్క్రాప్ కింద కాటా గేయడానికే పనికొస్తుంది. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వచ్చి కారు నిజంగానే యాక్సిడెంట్ అయింది, నుజ్జు నుజ్జు అయిపోయింది, ఇంకా ఏం లేదు, ఇతనికి 10 లక్షలు ఇచ్చేద్దాము అని చెప్పి 10 లక్షల రూపాయలు నీకు నిక్కచ్చిగా చెక్ ఇచ్చేసాడు, వెళ్ళి కొత్త కారు కొనుక్కో చెంగుని. కానీ ఈ స్క్రాప్ ఏదైతే బండి ఉంది కదా, ఈ బండి మాత్రం ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఇచ్చేయాలి. నీ 10 లక్షలు నీకు వచ్చేసినాయి కదా కార్ వాల్యూ. ఈ బండికి సంబంధించి ఏవైతే కాగితాలు ఉన్నాయో, ఆ ఓనర్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బండికి ఓనర్ ఎవరయ్యా? రాము. ఇప్పటి నుంచి ఓనర్ ఎవరయ్యా అంటే ఆ కంపెనీ ఎల్ఐసి కంపెనీ అయిపోతుంది. ఎల్ఐసి కంపెనీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నువ్వు ఎక్కడైతే ఇన్సూరెన్స్ తీసుకున్నావో ఆ కంపెనీ దానికి ఓనర్ అయిపోతుంది. అర్థమైందా నేను చెప్పింది? సో ఎందుకు సార్ ఆ కాటా చేసే పని ఏం చేసుకుంటావు? ప్రిన్సిపల్ ఆఫ్ మనకు చూసుకున్నాం అనుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ సబ్రోగేషన్ ఏం చెబుతుందంటే ఇన్సూరెన్స్ వల్ల నష్టం కానీ లేదంటే నో లాస్ కానీ ఉండొచ్చు, కానీ ప్రాఫిట్ ఉండకూడదు. అదేంటి సార్, స్క్రాప్ వల్ల ప్రాఫిట్ ఏమొస్తుంది సార్ మరీ చెబుతారు మీరు. ఏం లేదండి, ఒకసారి చూసుకున్నాం అనుకుంటే నీ బండి వాల్యూ ఎంత? 10 లక్షలు. నీ 10 లక్షలు 10 లక్షలు రాముకు వచ్చేసినాయా? వచ్చేసినాయి. ఇక్కడ ఏమైపోయింది, నీకు లాస్ జరిగింది 10 లక్షలది, ఆ లాస్ రికవరీ అయిపోయింది. సో ఏమైపోయింది ఇప్పుడు? నో లాస్. ఇప్పుడు ఇంతవరకు క్లియర్. ఒకవేళ నీకు ఈ స్క్రాప్ కేసే బండి కూడా ఇచ్చానంటే నువ్వు దాన్ని స్క్రాప్ కేస్తే ఒక 10,000 రూపాయలు వస్తాయి అనుకుందాం. స్క్రాప్కి ఒక 10,000 రూపాయలు వచ్చి నీ కారు మీద అంటే నీ దగ్గర ఇప్పుడు ఎంత డబ్బులు ఉన్నాయి? 10,10,000 రూపాయలు ఉన్నాయి. అంటే ఏంటి? 10,000 రూపాయలు ప్రాఫిట్. ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఫర్ ప్రాఫిట్ అని అంటుంది ప్రిన్సిపల్ ఆఫ్ సబ్రోగేషన్. అర్థమైంది కదా? అది కంగ్రాచులేషన్స్, అర్థం చేసుకున్నావు బాగా. సో అయితే ఇక్కడ చూసుకున్నావు అనుకుంటే ఈ కార్ అనే కాదు, వేరే వేరే అసెట్స్ ఏవైనా సరే, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగి అందులో ఏవైతే నువ్వు ఫైర్ యాక్సిడెంట్ ఏం చేస్తారంటే, ఫైర్ యాక్సిడెంట్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుందండి, ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో చూసుకున్నాం అనుకుంటే 1 కోటి రూపాయల బట్టలు ఉన్నాయి అని చెప్పి అంటాడు. బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడంటే ఆ 1 కోటి రూపాయల బట్టల్లో ఏం చేస్తారంటే, బట్టల షాప్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. ఆ 1 కోటి రూపాయల బట్టల్లో ఒక 10 లక్షల వర్త్ బట్టలు ఏం చేస్తాడంటే కాల్ చేస్తాడు, వాడే కావాలని కాల్ చేసి 1 కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు అని అంటూ ఉంటారు చూసారా. మిగతా 10 లక్షలకి తన బట్టలని కాల్ చేశాడు కదా, మిగతా 90 లక్షల బట్టలు కూడా ఎవరు తీసుకుంటారంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వచ్చి తీసుకుపోతాడు ఆ బట్టలు కూడా.
నీకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఇవ్వాలి అంటే ఇలా జరుగుతుంది. నువ్వు 10 లక్షలు కాల్ చేశాను, మిగతా 90 లక్షలు నా దగ్గరే ఉంటాయి, అండ్ వాడిచ్చే ₹1,00,00,000 కూడా నా దగ్గరే ఉంటాయని చెప్పి బిజినెస్ ఓనర్ ఉండకూడదు. అదే చెబుతోంది ప్రిన్సిపల్ ఆఫ్ సబ్రోగేషన్. మనకి ప్రిన్సిపల్ ఆఫ్ సబ్రోగేషన్, ఇన్సూరెన్స్ దేనికి సంబంధించి సార్? ఇన్సూరెన్స్ ఈజ్ ఫర్ లాస్ ఆర్ నో లాస్, బట్ నాట్ ఫర్ ప్రాఫిట్ అంటుంది. బట్ నాట్ ఫర్ ప్రాఫిట్. ఓకేనా? చాలా ఉంటాయండి. ఎందుకు ప్రాఫిట్ ఉండకూడదు అంటే కావాలని చేస్తూ ఉంటారు. కావాలని ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే నీ కారు ఉంది, కారు కావాలని గుద్దేసి వాడి దగ్గర ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొని దాని తర్వాత కార్ని రిపేర్ చేయించుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. అర్థమైందా? ఇలాంటి చాలా చాలా దొంగ వ్యవహారాలు ఉంటాయి. ఎనీవేస్, ఇప్పుడు మాట్లాడుకుంటే మనకి దీని డెఫినేషన్ ఏమంటాం సార్ అంటే రైట్ ట్రాన్స్ఫర్ ఉండాలి. రైట్స్ దాని మీద హక్కులు మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎవరి దగ్గర నుంచి? ఇన్సూరర్ దగ్గర నుంచి, ఇన్సూర్డ్ దగ్గర నుంచి, రాము దగ్గర నుంచి ఇన్సూరర్ అంటే ఎల్ఐసికి వెళ్ళిపోతాయి. దాన్ని ఏమంటాం అంటే మనకి ఇన్సూరర్ స్టెప్స్ ఇంటూ ఇన్సూర్డ్ షూస్ అని అంటాం. వాడి చెప్పుల్లో వీళ్ళు కాళ్ళు పెడుతున్నారు అని. అర్థమైందా? అంటే ఏంటి? అతని ఆస్తి ఇతని పరం అయిపోతుంది నెక్స్ట్ తర్వాత అని. ఆఫ్టర్ క్లెయిమ్ ద పేమెంట్, ఆఫ్టర్ క్లెయిమేనండి. క్లియర్గా చూసుకున్నాం అనుకుంటే కండిషన్స్ కూడా ఉంటాయి. ఏంటది? క్లెయిమ్ పేమెంట్, ఇన్సూరెన్స్ మస్ట్ బి పెయిడ్ ఫస్ట్. ఆ క్లెయిమ్ 10 లక్షలు నువ్వు ముందు ఇచ్చేయాలి. దాని తర్వాత కారు కావాలంటే తీసుకో. ఓకేనా? ఇదే థర్డ్ పార్టీలో అయినా సరే, రైట్ ఎగ్జిస్టెన్స్లో అయినా సరే, వేవర్స్లో అయినా సరే సేమ్ వర్తిస్తూ ఉంటుంది. ఓకేనా? లీగల్ బేసిస్ కూడా ఉంది, రియంబర్స్మెంట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే ఇండెమ్నిటీ అంటే ఏంటి? ఇండెమ్నిటీ అంటే ఏం లేదు. ఇండెమ్నిటీ అంటే నువ్వు చూసుకున్నావు అనుకుంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇన్సూరెన్స్ దేనికోసం సార్? లాస్ ఆర్ నో లాస్, బట్ నాట్ ఫర్ ప్రాఫిట్ అని చెప్పి అనుకున్నాము. కొంతమంది ఏం చేస్తారంటే తెలివైన వాళ్ళు కాదు, అతి తెలివైన వాళ్ళు కారు తీసుకొని వెళ్ళి చెట్టుకు గుద్దేసి, ఏం చేస్తారు? చెట్టుకు గుద్దేసి నా కారు పగిలిపోయింది, నా డోర్ పగిలిపోయింది అని చెప్పి 1,00,000 రూపాయలు క్లెయిమ్ చేసి ఆ 1,00,000 రూపాయలకి సంబంధించి కొత్త డోర్ వేయించుకుంటాను నేను అని చెప్పి అంటాడు. యాజ్ పర్ ఇన్సూరెన్స్ రూల్ ఏమంటుందంటే ఇండెమ్నిటీ ఏమంటుందంటే నీ లాస్ ఏదైతే జరిగిందో దాని కోసం అని చెప్పి ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఉండాలి అంటే రిపేర్ కోసం ఉండాలి. రిపేర్ చేయించుకోవాలి ముందు. అది రిపేర్ అవ్వని పక్షంలో రీప్లేస్మెంట్ చేయించుకో. ఓకేనా? ఫస్ట్ ప్రయారిటీ రిపేర్ కోసమే ఉండాలి. ఎంత వీలైతే అంత తగ్గించడానికి చూడాలి. అదే కదా ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే ఏంటంటే రీస్టోర్ చేపియాలి, రిపేర్ చేపియాలి. ఓకే? ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఏ వారంటీ. ఇప్పుడు నా డోర్ పగిలిపోయింది సార్, నా డోర్ పనిచేయట్లేదు, వారంటీలో కొత్త డోర్ వేయించుకుంటానంటే కుదరదు. ఇది వారంటీ కాదు. ఇన్సూరెన్స్ ఈజ్ ఫర్ రిస్క్ కవర్. ఫస్ట్ ఏం చేయాలి అంటే రీస్టోర్ చేపియాలి. దాని తర్వాత ఇది ప్రాఫిట్ కోసం కాదు. ఓకే? దాని తర్వాత యాక్చువల్ లాస్ ఎంత అయితే అంతే చూడాలి. అంటే ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు నీ యాక్చువల్ లాస్ కానీ దాని తర్వాత ప్రీ లాస్ కండిషన్ కానీ రెండు ఒకటే. చెప్తాను చూడండి. ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే నీ కార్కి సంబంధించి డోరుకి సంబంధించి వాల్యూ ఎంత అంటే నువ్వు కారు కొన్నప్పుడు నీ కార్ వాల్యూ 10 లక్షలు అంటే నువ్వు ఒక డోరు లెఫ్ట్ సైడ్ డోరు వాల్యూ ₹1,00,000 అనుకుందాము. కానీ 5 సంవత్సరాల తర్వాత నీ కారు వాల్యూ కూడా పడుతుంది, నీ డోర్ వాల్యూ కూడా పడుతుంది. 5 సంవత్సరాల తర్వాత నీ డోర్ వాల్యూ ఎంత అంటే ఒక ₹30,000 ఉంటుంది. ఇప్పుడు నీకు ఇన్సూరెన్స్కి సంబంధించి క్లెయిమ్ చేసేటప్పుడు ఈ వాల్యూ మీదనే ఉంటుంది నీ ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఈ వాల్యూ మీద కాదు. నువ్వు కారు కొన్నప్పుడు కాదు. దీన్ని ఏమంటాం అంటే డిప్రిసియేషన్ అంటాము. డిప్రిసియేషన్ ఆల్రెడీ నేను మీకు అకౌంట్స్లో కూడా చెప్పాను. డిప్రిషియేట్ అవుతుంది, నీ వాల్యూ తగ్గుదల. ఇప్పుడు నీ ఫోన్ ఉంది, నువ్వు వెళ్ళి కొను, దాని తర్వాత షాప్ నుంచి బయటికి తీసుకొని వచ్చి నువ్వు అమ్మడానికి ప్రయత్నిస్తే దాన్ని సెకండ్ హ్యాండ్ అంటారు. నువ్వు వాడకపోయినా సెకండ్ హ్యాండే అంటారు. సరే, నువ్వు రిఫర్బిష్డ్ అనుకో, లేదంటే ఓపెన్ బాక్స్ అనుకో, ఏదైనా వాల్యూ అయితే తగ్గుతుంది కదా. నీ ఫోన్ ఏదైతే 10,000 ఉందో ఇప్పుడు అదే 10,000కి నువ్వు బయటకు వచ్చి అమ్మి చూపి, షాప్లో నుంచి బయటకు వచ్చి అమ్మి చూపి, చాలు. వెళ్ళదు. 8,000, 7,000, 9,000 డిపెండ్స్. అర్థమైందా? సో డిప్రిషియేట్ వాల్యూ మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, కానీ నువ్వు కొత్త కారు కొన్నప్పుడు వాల్యూ ఏదైతే ఉందో దాని మీద క్లెయిమ్ అవ్వదు అని చెప్తుంది. ఏమంటుంది? ఇండెమ్నిటీ ప్రిన్సిపల్.
ఎలా గుర్తుపెట్టుకుంటాం? డ్యామ్. డ్యామ్. నేనేమనుకున్నాను 10 లక్షలకు 10 లక్షలు వస్తాయి అనుకున్నాను, కానీ డ్యామ్ షేట్ డ్యామ్ అంటూ ఉంటాం కదా మనం మాట్లాడుతూ, మనం చేయి కొట్టుకుంటూ ఉంటాం, లేదంటే తొడ మీద కొట్టుకుంటూ ఉంటాం. డ్యామ్ మ్యాన్, షెడ్ మ్యాన్ అంటాం కదా. అలా ఎందుకంటున్నావు 10 లక్షలు వస్తాయి అనుకున్నాను, డ్యామ్ షెడ్ మ్యాన్. 10 లక్షలు వస్తాయి అనుకుంటే 5 లక్షలు వస్తున్నాయి అన్నట్టు సింపుల్గా 1-2 సార్లు నీలో నువ్వు అనుకొని చూడు. ఇండెమ్నిటీ డ్యామ్, ఇండెమ్నిటీ డ్యామ్ అన్నట్టు కొద్దిగా సౌండింగ్ చేయి, గుర్తుండిపోతుంది. ఫన్నీగా, ఇంత ఫన్నీ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్లో అంత బాగా గుర్తుంటుంది. ఓకే, నువ్వు చూసుకో, నీ హ్యాపీనెస్ మూమెంట్స్ బాగా ఎక్కువ గుర్తుంటాయి. ఎగ్జామ్లో కూడా నువ్వు నవ్వుతూ టిక్ చేసి వస్తావు ఇలా చదువుకుంటూ వెళ్తే. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా మనకు సంబంధించి ఇండెమ్నిటీ ప్రిన్సిపల్ ఇది చెబుతా ఉంది, రైట్. కొన్ని ఇన్సూరెన్స్లు ఉంటాయి, జీరో డిప్ అంటారు. జీరో డిప్ అని చెప్పి ఒక యాడ్ ఆన్ ఉంటుంది ఇన్సూరెన్స్లో. ఇన్సూరెన్స్ టైప్స్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సందర్భం వచ్చింది కానీ చెబుతున్నాను. జీరో డిప్ అంటే జీరో డిప్రిసియేషన్ అంటాం. డిప్రిసియేషన్ అంటాము అంటే ఏంటి? నువ్వు 10 లక్షలు పెట్టి కారు కొన్నప్పుడు 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నీ కారుకి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే 10 లక్షల రూపాయలే ఉంటుంది. అర్థమైందా? ఇది ఒక యాడ్ ఆన్. నువ్వు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు 10,000 రూపాయలు ప్రీమియం అనుకోని ఇన్సూరెన్స్కి, దీనికి ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి. అప్పుడు నువ్వు నెల సంవత్సరం 2,000 రూపాయలు ఎక్స్ట్రా కడుతూ ఉంటే నీకు ఈ ఫీచర్ ఇస్తాడు. ఇది ఒక ఫీచరు. నార్మల్గా ఇన్సూరెన్స్ టర్మినాలజీలో మాట్లాడుకుంటే డిప్రిసియేషన్కి డబ్బులు తగ్గుతాయి. 10 లక్షలు కొన్నది 5 సంవత్సరాల తర్వాత 3 లక్షల వాల్యూ అవుతుంది, ఆ కార్ వాల్యూ కానీ ఏదైనా. అర్థమైందా? నువ్వు ఈ యాడాని ఈ మధ్య కాలంలో వచ్చిందిలేండి, ఎగ్జామినేషన్లో జీరో డిప్ ఇవన్నీ అడగరు, టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందా? ఎస్. నెక్స్ట్ మాట్లాడుకున్నాం అనుకుంటే కాంట్రిబ్యూషన్కి సంబంధించి చివరి ఒక 2 స్లైడ్స్ ఉన్నాయి, కంప్లీట్ చేద్దాము. ఓకే, చివరిగా తీసుకున్నాం అనుకుంటే మనకి మల్టిపుల్ ఇన్సూరెన్స్. మల్టిపుల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? నాకు వెళ్ళి ఇన్సూరెన్స్ అడిగితే నాకు 10 లక్షలే ఇస్తా అన్నాడు. రాము అనే వ్యక్తి చచ్చిపోతే 10 లక్షలే ఇస్తాడంట. ఎవరు? ఎల్ఐసి కంపెనీ వాడు అడిగితే వెళ్ళి ఎల్ఐసిలో సరే 10 లక్షలే ఇవ్వు అని చెప్పి ప్రీమియం తీసేసుకున్నాను, ప్రీమియం కట్టేశాను. ఓకే, సరే చచ్చిపోతే వద్దులేండి. కారు గురించి మాట్లాడుకుందాం. ఓకే, కారుకి సంబంధించి నా కారు ఏదైనా పాడైతే 5 లక్షలు వస్తాయని చెప్పి అన్నాడు ఎల్ఐసి వాడు. ఇంకో కంపెనీ దగ్గరికి వెళ్తే నీకు 5 లక్షలు వస్తాయని చెప్పి అన్నాడు బజాజ్ వాడు. నాకేం కావాలి? నా కారు మీద 10 లక్షలు కావాలి ఇన్సూరెన్స్. నేనేం చేస్తానంటే వీడి దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటాను. నా కారు పగిలి పొంగలోనే వీడి దగ్గర కూడా వెళ్ళి క్లెయిమ్ చేస్తాను, వీడి దగ్గర కూడా క్లెయిమ్ చేస్తాను. ఏమంటారు దీన్ని? దొంగ తెలివితేటలు అంటారు. ఓకేనా? సో ఇలా మల్టిపుల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఆ కారుకి నువ్వు వీడి దగ్గర 10 లక్షలు తీసుకున్నా, వాడి దగ్గర 10 లక్షలు తీసుకున్నా, చివరిగా ఎంతమంది ఇన్సూరెన్స్ ఇంటర్నల్ నెట్వర్క్ ఉంటుంది. నువ్వు స్టేట్ బ్యాంక్ నుంచి డబ్బులు పంపిస్తే నీ యాక్సిస్ బ్యాంక్ వెళ్ళట్లా? ఎందుకున్నాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడ ఇన్సూరెన్స్ నువ్వు ఎవరెవరి దగ్గర తీసుకున్నావు, నీ బ్యాంక్ అకౌంట్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి ఏంటి అని మొత్తం డేటా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటాం. అలానే నువ్వు ఎవరెవరి దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటున్నావు అంటే IRDA దగ్గర ఉంటుంది. ఒకవేళ నీ కారుకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం అయింది అంటే నీ కార్ వాల్యూ 5 లక్షలు కాబట్టి నువ్వు LICలో ఇన్సూరెన్స్ తీసుకున్నావు కాబట్టి వాడు 2.5 లక్షలే ఇస్తాడు. SBI వాడు మిగతా 2.5 లక్షలు ఇస్తాడు. అర్థమైందా? సో ప్రిన్సిపల్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఈక్వల్ షేరింగ్ ఉంటుంది, సేమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, సేమ్ రిస్క్, సేమ్ టైం, సేమ్ ఉండాలి ఇద్దరికి సంబంధించి. LIC వాడి దగ్గర ఎక్కువ తీసుకుంటాను, బజాజ్ వాడి దగ్గర తక్కువ తీసుకుంటాను అంటే కుదరదు. ఎగ్జాంపుల్ కంపెనీలు చెబుతా ఉన్నాను. ఓకే, ఇలా మల్టిపుల్ ఇన్సూరెన్స్ సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ బిజినెస్ ఇన్సూరెన్స్ కానీ మనం మాట్లాడుకోవచ్చు. ఫైనల్గా లాస్ మినిమైజేషన్ చెప్పాను కదా. నువ్వు ప్రిన్సిపల్ ఆఫ్ లాస్ మినిమైజేషన్ ఎవరి కోసం ప్రిన్సిపల్ అంటే ఇన్సూర్డ్ కోసం. అంటే రాము గురించి మాట్లాడుతున్నాడు. రాము ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి కార్ని 100 మీద వెళ్ళకూడదు. నువ్వు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నీ ఎఫర్ట్స్ కూడా యాక్టివ్ ఎఫర్ట్స్ ఉండాలి. ఓకేనా? ఇంకోటి, నీకు రాముకి హార్ట్ అటాక్ వచ్చింది. నన్ను ఫస్ట్ ఎయిడ్ చేయకండి, నాకు ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, నేను మెయిన్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవుతాను అని అనకూడదు. ఇమ్మీడియట్ యాక్షన్ ఏం కావాలో తీసేసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ అంటూ ఉంటారు కదా, ఊపిరి ఇవ్వటం కానీ లేదంటే ఛాతీ మీద గుద్దటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, హార్ట్ అటాక్ కానీ ఇలాంటివి ఏమైనా వస్తే అలాంటి ఫస్ట్ ఎయిడ్, లేదంటే కారు ఏదైతే ఉందో ఆ కారు ఏం చేశారు, రోడ్డు మీద పడిపోయి ఉంది గుద్దేసిన తర్వాత దాన్ని పక్కకు జరిపి పెట్టాలి. వేరే వాళ్ళు వచ్చి దాన్ని గుద్దేసి ఇంకా నుజ్జు చేపించకూడదు దాన్ని. అర్థమైందా?
సో ఇలా డిఫరెంట్ ఏదైనా సరే ఇన్సూర్డ్ రాము పని ఏంటయ్యా అంటే యాక్టివ్ ఎఫర్ట్స్ తీసుకోవాలి. దేనికోసం? లాస్ని మినిమైజ్ చేయడానికి. ఓకేనా? దాని తర్వాత ఇన్సూర్డ్ వాళ్ళు కూడా, ఇన్సూరర్స్ కూడా ఏం చేయాలంటే ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకొని రావాలి. దాని తర్వాత పిచ్చోళ్ళని తీసుకొని వచ్చి దాన్ని రిపేర్ చేపిస్తానంటే కుదరదు. నీ కార్ పాడైపోయింది, పిచ్చోళ్ళని రిపేర్ చేపిస్తా అంటే కుదరదు. నువ్వు లాస్ మినిమైజ్ చేయి, కొత్త పార్ట్ వేయకు. ఓకేనా? ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఎక్స్పర్ట్ని తీసుకొని వచ్చి హెల్ప్ చేయించు. పిచ్చి మెకానిక్ 100-200 రూపాయల మెకానిక్ని తీసుకొని వచ్చి చేపికు. ఓకేనా? ఇలా. సో ఇవి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. యాప్లో ఆల్రెడీ క్లాసెస్, ఇంకా మంచి క్లాసెస్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఎంత డెప్త్గా మనం డిస్కస్ చేసామో ఇంతే డెప్త్గా ఫన్నీ నోట్లో మీకు గుర్తుండేలాగా మెమరీ హింట్స్ యాప్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో ఆల్రెడీ అవైలబుల్ చేసి పెడతాను. అండ్ దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి కామెంట్ నేనే చదువుతాను, ప్రతి కామెంట్ నేను మీకు ఆన్సర్ ఇస్తూ వెళ్తాను. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే.